హలో అండి. నా పేరు డాక్టర్ జి. వెంకటేశ్వర్లు. డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము మలద్వార సమస్యల్లో చాలా కామన్ సమస్య అయినటువంటి అంటే రెగ్యులర్‌గా కనిపించే సమస్య అయినటువంటి ఫిషర్ గురించి తెలుసుకుందాము. సో, ఫిషర్ అనేది ఎలా ఏర్పడుతుంది? ఎందుకు ఏర్పడుతుంది? దాని లక్షణాలు అనేటివి ఎలా ఉంటాయి? దానికి ట్రీట్మెంట్ విధానం ఏముంటుంది? సో, మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ ఫిషర్‌ని రాకుండా చేయవచ్చనేది మనం ఈరోజు తెలుసుకుందాము. సో, ముఖ్యంగా ఫిషర్ అంటే ఏంటి? ఫిషర్ అంటే మనకు జనరల్‌గా మలద్వారం లోపల ఏర్పడేటువంటి సన్నని కట్స్‌ని మనము ఫిషర్ అనేది చెప్పడం జరుగుతుందనమాట. ఏ విధంగా అయితే మనకు అరికాళ్ళ మీద పగులు ఏర్పడుతూ ఉంటాయో, అదే విధంగా మలద్వారం లోపల గోడల పైన కూడా మనకి చిన్న చిన్న కట్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. వాటిని మనం ఫిషర్స్ అంటా ఉంటాం. సో, అసలు ఎందుకు ఏర్పడుతుందని చూసినప్పుడు జనరల్‌గా మలద్వారం లోపల ఉన్న గోడలనేవి చాలా పలుచగా ఉంటాయి. చాలా సున్నితంగా ఉంటాయి. ఎప్పుడైనా మనం మోషన్ హార్డ్‌గా పాస్ చేసినప్పుడు మనకేమవుతుందంటే స్టూల్ బయటికి వచ్చేటప్పుడు ఈ మలద్వారం లోపల ఉన్నటువంటి గోడల్ని కట్ చేసుకుంటూ బయటికి రావడం జరుగుతుందనమాట. సో, అలా కట్ చేసుకుంటూ బయటికి రావడాన్ని కట్ అయిన వాటిని మనము ఫిషర్స్ అంటా ఉంటారు. సో, అసలు మనకి స్టూల్ అనేది ఎందుకు హార్డ్ వస్తుంది చూసినప్పుడు తీసుకునే ఫుడ్‌లలో మనకి వాటర్ కంటెంట్ తక్కువగా ఉండడము, ప్లస్ ఎక్కువగా ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవడము, ప్లస్ నాన్ వెజ్ అవి ఎక్కువ తీసుకోవడము, టైంకి మోషన్ పాస్ చేయలేకపోవడము, అండ్ ఎక్కువగా మోషన్‌ని అవాయిడ్ చేస్తూ ఉండడము. వీటి వల్ల ఏమవుతుందంటే మోషన్ పైన ఉన్నటువంటి వాటర్ ఏదైతుందో అది అబ్జర్వ్ అయిపోయి స్టూల్ అనేది చాలా హార్డ్‌గాను గట్టిపడిపోవడం జరుగుతుందనమాట. సో, పేషెంట్ ఎప్పుడైతే మనకి దీన్ని పాస్ చేయడానికి ఎక్కువగా పుష్ చేస్తాడో అప్పుడు మలద్వారం లోపల ఉన్న గోడల మీద ఒత్తిడి ఏర్పడి అవి పగిలిపోయి అక్కడి నుంచి మనకి బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనకి ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా గర్భిణీ స్త్రీలలో కూడా మనకి 9థ్ మంత్ ఏర్పడిన తర్వాత గానీ, లేకపోతే 10థ్ మంత్ కొందరిలో ఐరన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. వీళ్ళలో కూడా కాన్‌స్టిపేషన్ అనేది చాలా కామన్‌గా ఉంటది. జనరల్‌గా ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క ప్రెషర్ వల్ల కూడా మనకి ఈ లార్జ్ ఇంటెస్టైన్ మీద ప్రెషర్ ఏర్పడినప్పుడు కూడా మనకి కాన్‌స్టిపేషన్ అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే మనకి ఈ స్టూల్ హార్డ్ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా సరే మనకి కట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. జనరల్‌గా మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లైఫ్‌లో ఏదో ఒకసారి ఈ ఫిషర్ అనేది కంపల్సరీగా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని మనం చూసినప్పుడు ముఖ్యమైన లక్షణం ఎలా ఉంటుందంటే మోషన్ పాస్ చేసేటప్పుడు పేషెంట్‌కి బాగా కట్ చేసినట్టు పెయిన్ రావడము. దాని తర్వాత ఒక 1, 2 అవర్స్ సివియర్‌గా మంట ఉండడం అనేది ముఖ్యమైన లక్షణంగా చెప్తారు. అదే కాకుండా మోషన్ మీద గీతలాగా కూడా మనకి బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ 3 అనేటివి ముఖ్యంగా మనకి ఫిషర్‌లో కనిపించేటువంటి లక్షణాలు. సో, వీటిలలో ఎన్ని రకాలు ఉంటాయి? వీటిలలో మనకి అక్యూట్ ఫిషర్స్ అని, క్రానిక్ ఫిషర్స్ అని 2 రకాలుగా ఉంటాయి. అక్యూట్ ఫిషర్ అన్నప్పుడు ఏంటంటే రీసెంట్‌గా మనకి 6 వారాల లోపుగానే మనకి ఫిషర్ ఏర్పడినప్పుడు దాన్ని మనం అక్యూట్ ఫిషర్ అంటారు. వీటిల్లో మెయిన్ ఏముంటుందంటే బ్లీడింగు, పెయిన్ ఈ 2 అనేది మెయిన్ కంప్లెయింట్‌గా చెప్తూ ఉంటారు. క్రానిక్ ఫిషర్ అన్నప్పుడు ఏంటంటే ఫిషర్ కానీ మనకి సంవత్సరంలో ఒక 2, 3 సార్లు ఏర్పడ్డది. ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తూ ఉంది. ప్లస్ మలద్వారం చుట్టుపక్కల గోడలు అనేటివి చాలా టైట్ అయిపోయినవి. పేషెంట్ మోషన్ పాస్ చేయడానికి కూడా అసలు బయటికి పుష్ చేయాలంటే కూడా సివియర్ పెయిన్ ఉండడం. దాని తర్వాత కూడా చాలా సేపు దాకా మంట ఉంటుంది. బయట ట్యాగ్ లాంటిది ఉన్నది అనుకుంటే మాత్రం దీన్ని మనం క్రానిక్ ఫిషర్ అని చెప్తూ ఉంటారు. సో, ట్రీట్మెంట్ యాస్పెక్ట్‌కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? మనకి అక్యూట్ ఫిషర్‌లో జనరల్‌గా కొన్ని రకాల ఆయుర్వేదిక్ మందులు మనం ఇచ్చేసినట్లయితే జనరల్‌గా స్టూల్ సాఫ్ట్‌నర్ మోషన్ అనేది మనకు ఫ్రీగా ఉంచి కొంచెం హాట్ వాటర్‌లో కూర్చోవడం స్విట్జ్ బాత్ అంటారు. అది చేసి కొన్ని రకాల ఆయుర్వేదిక్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. వాటిని మనం అప్లై చేసినట్లయితే జనరల్‌గా ఈ అక్యూట్ ఫిషర్స్ అంటే ఫ్రీక్వెంట్‌గా రీసెంట్‌గా ఏర్పడినటువంటి ఫిషర్ అనేది మనకి ఈజీగా మనకి తగ్గిపోతుందండి. బట్ క్రానిక్ ఫిషర్‌కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే మనకు ఈ మలద్వారం చుట్టుపక్కల ఉన్న గోడలు ఏవైతే ఉన్నాయో బాగా టైట్‌గా పట్టేసేసి అసలు మోషన్ వెళ్ళాలంటే కూడా పేషెంట్‌కి ఓపెన్ కాకపోవడం, మోషన్ వెళ్ళాలంటే కూడా భయమేస్తా ఉంటుందన్నమాట పేషెంట్‌కి. అదే కాకుండా బయట ఒక చిన్న స్కిన్ లాంటిది కూడా తగులుతూ ఉంటుంది. సో, పేషెంట్ చేతికి వాష్ చేసుకునేటప్పుడు మనకు ఆ స్కిన్ అనేది తగులుతుందనమాట. సో, అందుకే చాలామంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పైల్స్ ఉన్నాయని పైల్స్ అని కంప్లెయింట్ చెప్తా ఉంటారు. కానీ మనం పేషెంట్ యొక్క హిస్టరీ అడిగినప్పుడు గానీ, లేకపోతే మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు మాత్రం పేషెంట్‌కి ఏంటంటే 99% మనకు ఒక 100 కేసులు చూసినట్టయితే 90 కేసుల్లో మనకి ఫిషర్సే కనిపిస్తా ఉంటాయి. పైల్స్, ఫిస్టులాస్ అనేటివి అంత ఈజీగా కనిపించవు. ఫిషర్ అనేది ఏంటంటే స్టూల్ హార్డ్ రావడం వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి జనరల్‌గా ఫిషర్ అనేది చాలా కామన్ సమస్యగా చెప్పవచ్చు. సో, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? క్రానిక్ ఫిషర్స్ ఎందుకు సరిగ్గా హీల్ అవ్వవు అని మనం చూసినట్లయితే జనరల్‌గా మలద్వారం లోపల ఏర్పడిన పుండు ఏదైతే ఉందో అది మానాలి అంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా ఉండాలి. సో, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండాలి అన్నప్పుడు ఏమవుతుందంటే క్రానిక్ ఫిషర్‌లో
ఈ మలద్వారం చుట్టుపక్కల ఉన్న గోడలు ఏవైతే ఉన్నాయో బాగా కన్స్ట్రిక్ట్ అయిపోయి అంటే బాగా నేరో అయిపోవడం వలన ఫిషర్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు. ఫిషర్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండకపోయేసరికి మనకి ఫిషర్ మానకుండా చాలా రోజులు పేషెంట్కి ఇబ్బంది పెడుతుంది. అదే కాకుండా బయట ట్యాగ్ పెరగడం వల్ల కూడా పేషెంట్ మోషన్ పాస్ చేసేటప్పుడు ఆ ట్యాగ్ తగిలి కూడా దాని వెనక భాగంలో పగలడం జరుగుతుందన్నమాట. సో ఆ ఫిషర్లో మనకి మోషన్ ఉండిపోయి కూడా ఒక్కొక్కసారి యాబ్సెస్ ఫామ్ అవ్వడము, దాంట్లోకెళ్ళి కూడా చీము రావడము, లేదు ఫిషర్ యొక్క కింద బెడ్లో చిన్న హోల్ పడి చీము రావడము, ఇట్లా ఫిషర్తో కూడా మనకి ఫిస్టులాస్ అనేటివి జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. సో వాటిలో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది? జనరల్గా ఇందాక చెప్పినట్టుగా అక్యూట్ ఫిషర్లో మనకు మామూలుగా మెడిసిన్స్ ద్వారా వాటిని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. బట్ క్రానిక్ ఫిషర్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు కంపల్సరీగా చిన్న సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది. మనం కొన్ని ఆయుర్వేదిక్లో కొన్ని రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. డైలిటేషన్ అని మలద్వారం యొక్క లోపల గోడల్ని కొంచెం రిలాక్స్ చేయడము, ప్లస్ ఆ ట్యాగ్ని అనేది అగ్నికర్మ ద్వారా దాన్ని రిమూవ్ చేయడము, క్షారకర్మ చేయడము, ఇట్లాంటి కొన్ని ప్రొసీజర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఆ కండరాలు అనేవి కొంచెం రిలాక్స్ అవ్వడం వలన ఫిషర్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, ఫిషర్ అనేది ఈజీగా మారుతుంది. అదేవిధంగా మనకి నివారించడానికి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనం తీసుకునే దాంట్లో ఏంటంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉండాలి. లైక్ కీరా కానీ, క్యారెట్ కానీ, సోరకాయ కానీ, బీరకాయ కానీ, వీటిని ఎక్కువ క్వాంటిటీలో ఉంచుకుంటట్టు చూసుకోవాలి. మ్యాక్సిమము లేట్ నైట్లో ఫుడ్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే నాన్ వెజ్ కానీ వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే మ్యాక్సిమం వీలైనంత వరకు వెస్ట్రన్ కమోడ్స్ని అవాయిడ్ చేయాలి. ఇండియన్ కమోడ్స్ కానీ మనం యూస్ చేస్తున్నట్లయితే ఏమవుతుందంటే స్టూల్ అనేది ఒక్కసారిగా కంప్లీట్గా పాస్ అయిపోతుంది. అదే వెస్ట్రన్ కమోడ్స్లో ఏమవుతుందంటే కంప్లీట్గా ఒకసారి పాస్ అవ్వదు, పేషెంట్కి ఏంటంటే మళ్ళీ మిగిలిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా మిగిలిపోయిన స్టూలే తెల్లారి మళ్ళీ బాగా హార్డ్ అవుతుంది అనమాట. సో అట్లా హార్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫస్ట్ స్టూల్ బయటకు వచ్చేటప్పుడే మనకి ఈ కట్స్ అనేటివి, ఫిషర్స్ అనేటివి ఈజీగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఈ వెస్ట్రన్ కమోడ్స్ ఉన్నట్లయితే పాటీ స్టూల్ అనేది ఒకటి దొరుకుతుంది అనమాట. అది కాళ్ళ కింద కొంచెం పెట్టుకున్నట్లయితే ఈ కాళ్ళు ఒక 30 degrees యాంగిల్లో పైకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇండియన్ కమోడ్ ఎలా అయితే కూర్చుంటామో అదేవిధంగా వెస్ట్రన్ కమోడ్లో కూడా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఫిషర్కి అనేటివి ఈజీగా మనం మానడానికి ప్రయత్నం చేయొచ్చు. అండ్ అదేవిధంగా రాకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ.